నమస్తే సర్పంచ్ సాబ్, అంతా మంచేనా? గెలిపిస్తే కోతులు పట్టిస్తా అంటివి, సప్పుడు లేదు. ఏం సర్పంచ్ కాక, జరగా మోరి సంగతి చూడకపోతివేమే? మురుగునీళ్లు రోడ్డు మీదకి రాబట్టే. ఓ వార్డు మెంబర్ అన్నా, నీకు అప్పుడే చెప్పిన గెలవంగానే ఫస్ట్ మా ఇంటి ముంగట తంబానికి లైట్ వేపియాలని. ఇంకా ఏపియలేదేందే? గిట్లనే ఉంటుందా అని కొత్తోళ్ళేంట అప్పుడే పడుతుండ్రుల్లా. చెప్పున్నే గవన్నీ చేపిస్తామని గెలిచినోళ్ళు అనుకుంటా పోతాన్రు. పవర్లున్నోళ్ళు దగ్గరుంటే పనులు రువ్వడిగా అయితే కదా మరి. ఇక ఇప్పుడు గీ ముచ్చట చూడుండ్రి. సంక్రాంతి వెళ్ళంగానే మళ్ళీ కోట్ల గంట మోగేటట్టున్నదుల్లో అవు మున్సిపల్ ఎలక్షన్ల ముచ్చట ముంగట్టుకొచ్చింది. ఎంత మంది ఓటర్లు ఉన్నారు, ఎన్ని పోలింగ్ సెంటర్లు పెట్టాలి, స్టాఫ్ ఎందరు కావాలి, ఇంకు పుట్లేంది, ఇట్లా ప్రతి దాని మీద మీటింగ్ పెట్టి మాట్లాడుకున్నారు స్టేట్ ఎలక్షన్ సంఘం ఆఫీసర్లు. అన్ని రిపోర్టులు అందినాక జనవరి 20 కల్లా రిజర్వేషన్లు ఫైనల్ అయితే ఎంబటే నోటిఫికేషన్ రావచ్చట. అంటే ఫిబ్రవరిలో ఎలక్షన్ చేస్తారా? ఒకవేళ ఇప్పుడు పెట్టకుంటే ఎండాకాలంలో దాకా ఆగాల్సిందే. ఎందుకంటే 10th ఇంటర్ పరీక్షలు ఉంటాయి కాబట్టి టీచర్లు అంతా బిజీలు ఉంటారా. అంతేకాదు మార్చి 31 తారీఖు లోపు కొత్తోళ్ళు రాకుంటే సెంటర్ కెళ్ళి వచ్చే 1000 కోట్లు ఆగిపోయే డేంజర్ ఉందట. అందుకే ఎలక్షన్లకు ఇదేమో కానుకుంటున్నారట. తెలంగాణ మొత్తంలో 117 మున్సిపాలిటీలు 6 కార్పొరేషన్లు ఖాళీ అయితే ఆఫీసర్ రైలు వన్ నడుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి మొన్ననే కొన్ని మున్సిపాలిటీల మీటింగ్లు పెట్టి కావాల్సిన పనులు సురువు చేసి రపారపా చేపిస్తున్నాడు. పల్లెలలో సర్పంచ్ సీట్లు బగ్గా గెలిచిన జోష్లున్న కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎలక్షన్లకు గిన అదే రుబడి చూపించాలనే ప్లాన్ ఇస్తున్నది. ఇప్పుడన్నా ఇన్ని సీట్లు పట్టాలని ప్రతిపక్షాలు. మరి కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, మేయర్, మున్సిపల్ చైర్మన్లు కావాలనే కాయిషున్నోళ్ళంతా ఓట్ల జాతరకు తయారుండ్రి మళ్ళా.